దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ఆయనలో నచ్చిన క్వాలిటీ ఉంటే ఏదైనా చాలా కరెక్ట్ గా చెప్తారు. మాకు చాలా ఇష్టం. ఆయన నాతో ఎప్పుడు ఉంటే అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బర్త్డే టు యూ. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలి. దీవెన ఆశీర్వాదాలు నీ పైన మెండుగా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చక్కగా డీల్ చేస్తాడు. అది కరెక్ట్. ఆ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉంటాడు. నాకు ఆ విషయంలో ఆయన మనసు అంటే నాకు చాలా ఇష్టం. బ్యాడ్ ఏం లేదు అని నేను చెప్పలేను కూడా, ఏం లేదు కూడా. తల్లిగా నేనేం చెప్పగలను. మీతో ఉన్న హ్యాపీ మూమెంట్ ఒకటి. నాతో బాగా ఉంటారు. నాకు ఏదైనా కొద్ది బాగాలేదు దగ్గరికి వచ్చి ఏటైంది మమ్మీ, ఏమైంది అలాగున్నావు, ఏం ప్రాబ్లమా అని ఏమి లేదురా నేను బాగానే ఉన్నానంటే అదే ఓకే. అంత మంచి వ్యక్తి వినయ్ కుమార్. వినయ్ చాలా మంచి క్వాలిటీస్ కలిగినాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అన్ని బాధ్యత కలిగి ఇంట్లో కూడా అన్ని ఒక పెద్ద తరహాగా ఉంటాడు. అన్ని పెద్ద తరహాగా ఆలోచిస్తాడు. మేము ఎలా అయితే ఆలోచిస్తామో మా తర్వాత అలా ఆలోచిస్తాడు. అవన్నీ కూడా నాకు నచ్చుతాయి. ఎప్పుడు వదిలిపెట్టి ఉండాలనిపించదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళని బయటికి పంపించాలన్నా కూడా కొంచెం ఆలోచన కలిగి ఉంటాం. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తాం. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు కూడా. సో ఇద్దరు కూడా హ్యాపీ మూమెంట్స్ అందించారు. సో అందుకే మేము ఈ ఫ్యామిలీ ఇలా హ్యాపీ ఫ్యామిలీగా చూసేవాళ్ళు చాలా మంది మా ఫ్యామిలీని చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. చాలా మంచి ఫ్యామిలీ అని, గుడ్ ఫ్యామిలీ అని. రెండోది ఏంటంటే మీ పిల్లలు వాళ్ళ పద్ధతిని బట్టి మమ్మల్ని అభినందిస్తారు. మంచి పిల్లలు మంచి ఆలోచన కలిగి ఉంటారు, మంచిగా ఉంటారని మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా, మా మాస్టర్స్ అందరూ కూడా వీళ్ళని చాలా మెచ్చుకుంటారు. సో అందులో వినయ్ కూడా చాలా బాధ్యతగా ఉంటాడని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి మంచి లక్షణాలు కలిగిన వినయ్ అంటే ఫ్యామిలీ పరంగా సాక్రిఫైస్ అనమాట.
చిన్నప్పటి నుంచి సాక్రిఫైస్ చేశాడు. హ్యాపీ బర్త్డే వినయ్, గాడ్ బ్లెస్ యూ. నీతో మూమెంట్స్ షేర్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి చాలా మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పేంత టైం లేదు. చిన్నప్పుడు మేము స్కూల్కి కలిసి వెళ్ళేవాళ్ళం, చక్కగా చదువుకునేవాళ్ళం, చక్కగా అంతా బాగుండేది. ఒకటే స్కూల్, అంతా బాగుండి. చిన్నప్పటి నుంచి మేము రిలేషన్ పరంగా అక్క తమ్ముడు కాకపోయినా సరే నన్ను చిన్నప్పటి నుంచి అక్క, నేను తమ్ముడిగానే ఫీల్ అయ్యాను. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఇలాంటి అబ్బాయి ఉన్నాడు అంటే నమ్మలేమన్నమాట. ఎందుకంటే ఎవరికి ఏ టైము ఎంత ఇవ్వాలనేది ప్రతిదీ కూడా తనకు తెలుసు. ప్రతిదీ క్యాలిక్యులేట్ గా లైఫ్ ని ముందుకు లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అది నేను చాలా, ఈ విషయంలో మాత్రం నా తమ్ముడు అని నేను ప్రౌడ్ గా చెప్పుకోగలను. ఎందుకంటే వైఫ్ కి ఇవ్వాల్సిన టైం వైఫ్ కి, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ తో గానీ, అలాగే తన వైఫ్ కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటది. ఫ్రెండ్స్ తో వెళ్ళినా చాలా మంది అయితే ఒప్పుకోరు, కానీ ఎవరి టైం వాళ్ళకి ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వాల్సిన కేరింగ్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. కాబట్టి తను కూడా మంచి. బిందు, చాలా థ్యాంక్స్ మా తమ్ముడిని బాగా చూసుకుంటున్నందుకు. చాలా థ్యాంక్స్ నీకు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఎవరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే అందరూ నా వాళ్ళే అని అనుకోడు. అది ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని, వాడికి నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని అయితే ఆ సెల్ఫిష్నెస్ లేదు తన దగ్గర. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నది ఏంటంటే ఆ సెల్ఫిష్నెస్ అయితే లేదు. చాలా బాగుంటాడు. ఎవరికి ఏ హెల్ప్, ఏ టైంలో హెల్ప్ కావాలన్నా సరే చేస్తాడు. రీసెంట్ గా నాకు ఒక విషయంలో మంచి సజెషన్ ఇచ్చాడు. ఈ జనరేషన్ లో అయితే నిజంగా నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అది నాని అవని, వినయ్ అవని, ఎవరన్నా సరే ఇద్దరు కూడా నాకు చాలా ఈక్వల్. నా బ్లడ్ రిలేషన్ అయినా సరే నాకు అంత బాండింగ్ లేదు వాళ్ళతో. వీళ్ళతో నాకైతే ఇంకా మరి ఎప్పుడన్నా సరిగ్గా కొన్నాళ్ళు కనిపించకపోతే నాకు కొంచెం ఏడుపులాగా వచ్చేస్తుంది అనమాట. కనిపించలేదు వీళ్ళిద్దరూ చాన్నాళ్ళ నుంచి అనేసి. సో అది థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళుగా ఉన్నందుకు. ఫ్యూచర్ లో కూడా మీ కేరింగ్, మీ లవ్, మీ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా నాకు ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఎవరున్నా లేకపోయినా సరే మీరు నాకు సపోర్ట్ గా ఉంటే నేను ఎటువంటి కష్టాన్నైనా నేను లీడ్ చేసేయగలను. చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. వినయ్లో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే మేనేజ్మెంట్. ఏదైనా ఎంత ఏదన్నా బాగా మేనేజ్ చేస్తాడు. అంటే ఫ్రెండ్స్ విషయంలో కానీ ఏదైనా మాకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా ప్రతిదీ బాగా మేనేజ్ చేస్తాడు. హ్యాపీ మూమెంట్ అంటే మేము దుబాయ్ వెళ్ళినప్పుడు బాగా తనతో టైం స్పెండ్ చేసి ఒకే రూమ్ లో బాగా ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు తిరిగేవాళ్ళం కలిసి. నెక్స్ట్ నన్ను నా మీద నమ్మకంతో జాయ్ ట్రస్ట్ లో కూడా నన్ను తీసుకున్నాడు ఒక ట్రస్టీ లాగా. బెస్ట్ పార్ట్ అంటే అదే బెస్ట్. ఇంకా లేదు సూపర్. కానీ కొంచెం ఆడ చిన్న చిన్న సీరియస్నెస్ కొంచెం తగ్గించుకుంటే చాలు. హ్యాపీ బర్త్డే అన్ని మమ్మల్ని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అది లేట్ నైట్స్ అయినా, పార్టీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఇంటికి చేరారా లేదా అన్ని కనుక్కుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సరే క్లారిటీగా అలా చెయ్యి ఇలా చెయ్యి అని బాగా సపోర్ట్ ఇస్తుంటాడు. మేనేజ్మెంట్ బాగా చేస్తుంటాడు అన్ని విషయాల్లోని. అందరికి బాగా తోడుకుంటాడు. అందరినీ జాగ్రత్తగా కాపాడుతుంటాడు తెలియకుండా. అది అన్ని ఇంకా బాగా మంచిగా బిజినెస్ లో డెవలప్ అవ్వాలి. చార్జెస్ అన్ని కూడా బాగా క్లారిటీగా మెయింటైన్ చేసి ఫ్యామిలీలో ఏ క్లాసెస్ లేకుండా జాగ్రత్తగా లాస్ట్ వరకు అందరినీ నీట్ గా చూసుకుంటారని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. అన్నిలో నాకు నచ్చింది ఏంటంటే మేనేజ్మెంట్. అందరు చెప్పినట్టే మేనేజ్మెంట్ అన్నిటిని పర్ఫెక్ట్ మేనేజ్ చేస్తాడు. అందరినీ మేనేజ్ చేస్తాడు. ఎవరి టైం వాళ్ళకి కరెక్ట్గా ఇస్తాడు. ఎవరి అబ్బాయిని ఎలా చూడాలో అందరికి న్యాయం చేసేస్తాడు. హ్యాపీ బర్త్డే అని అందరు చెప్పినట్టే మేనేజ్మెంట్లో అన్ని కింగ్. గుడ్ సపోర్టివ్ అండ్ ప్రతి దాంట్లో నన్ను గైడ్ చేస్తాడు.
అండ్ నచ్చిన క్వాలిటీ ఏంటంటే నచ్చింది చిన్నప్పుడు అన్నికి పెళ్ళక ముందు ప్రతి బర్త్డేకి ఇంటికి వచ్చేవాడు అనమాట. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది అనమాట. హ్యాపీ బర్త్డే డాడీ. నాకు ఎప్పుడు డాడీ నాకు కావాల్సింది కొంటారు. ఇంకా డాడీ నేను ఏం చేసినా డాడీ నన్ను మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే